వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు, ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియలో కేవలం నాయకుల పేర్లే వచ్చాయని, అలాగే వారి బంధువుల పేర్లు, రిటైర్డ్ సింగరేణి కార్మికుల పేర్లు, అలాగే కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రం మంజూరు చేపించుకున్నారన్నారు. కొంతమంది నాయకులు వారు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకోలేదని, మాకు ఎలా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో తెలియదని అనడం హాస్యకరమన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామని చెప్పేసి మరి ఇటీవల ఓ జాబితాను ప్రకటించడం జరిగింది. మరి గత అనేక సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుండి దరఖాస్తులు పెట్టుకొని అనేక మంది పేదలు తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అలాంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి బంధువులకు మరి ఆ జాబితాలో వాళ్ళ పేర్లు అర్హులుగా ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారికి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జాబితాలో పూర్తిగా అనర్హుల్ని చేర్చడం జరిగింది. అనర్హులకు ఈ ఇండ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం. అర్హులైన వారికి వెంటనే మరి సరిచేసి, జాబితాలు సరిచేసి అసలైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ ఇండ్లకు నిధులు విడుదల చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా మరి నరేంద్ర మోడీ గారు ఈ పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇండ్లను మంజూరు చేస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కార్యకర్తల పునరావాస కేంద్రంగా ఈ పథకాన్ని మార్చడం జరిగింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇలాంటి పనులు చేస్తే రాబోయే కాలంలో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు తెలియకుండానే మాకు ఇండ్లు వచ్చినాయి, మేము అప్లికేషన్లే పెట్టుకోలేదని చెప్పేసి అంటున్న ఈ ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీకు తెలియకుండా అప్లికేషన్ ఎట్లా వేయింది, దాన్ని మళ్ళీ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని మళ్ళీ మెమోరాండాలు ఇచ్చారు. మాకు తెలియదు. మా పేరు మీద, మా భార్యల పేరు మీద కావచ్చు, మాకు తెలియకుండానే ఇండ్లు వచ్చినాయి. ఇంత విడ్డూరమన్నా అప్లై చేసుకున్న నిరుపేదలకైతే అత్తలేవు, వీళ్ళకు అప్లై చేయకుండానే ఇండ్లు వచ్చినాయట. మళ్ళీ వాటిని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పేసి ఆర్డీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు మెమోరాండం. ఎంత గమ్మతాటాడతారన్న ఈ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకు తెలియకుండానే అప్లికేషన్ ఎట్లా పోయిందో మరి మళ్ళీ దాన్ని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఆడూరి ప్రజలు గమనిస్తున్నారు. మూల్యం చెల్లించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెల్లించుకుంటాం.